పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదర్శ గురువు జాన్ మరీ వియానీ గారు ఆనాటి రోజుల్లో విశ్వాసం సన్నగిల్లిపోతూ, అవిశ్వాసం పెరిగిపోతూ, సాతాను క్రియలు పెరిగిపోతున్న రోజుల్లో దేవుడు ఒక్కొక్క గురువుని ఎన్నుకుంటారు. ఆ గురువు ఎవరో కాదు, జాన్ మరీ వియానీ గారు. ప్రియులారా, ఎప్పుడైతే జాన్ మరీ వియానీ గారు ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి ఉన్నారు, తల్లిదండ్రులకు సహాయపడుతూ పొలం పనుల్లో ఉంటూ ఆయన చదువు అంతంత మాత్రంగానే వెళ్ళేది. 1803లో ఆయన పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారి వారి యొక్క స్కూల్లో చదవడానికి ప్రారంభించి ఉన్నారు. ఆ రీతిగా చదువుతున్నప్పుడు చదువు అంతగా అబ్బేది కాదు, కానీ ఎందుకంటే లాటిన్ భాష నేర్చుకోవడం కష్టమయ్యేది. అయినప్పటికీ కూడా పీఠాధిపతుల అనుమతితో అతి కష్టం మీద ఆయన ఒక గురువుగా అభిషిక్తులై ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే గురువుగా అభిషిక్తులై ఉన్నారో పీఠాధిపతులు ఆర్స్ అనే ఒక పట్టణానికి పంపడం జరిగింది. అక్కడ విశ్వాసం లేదు ప్రజల్లో, దేవుని ఆలయానికి వచ్చేవారు కాదు. ఎక్కువ మంది తాగుబోతులు, తిరుగుబోతులు ఉండే అటువంటి పరిస్థితుల్లో పునీత జాన్ మరీ వియానీ గారు ఆర్స్ పట్టణానికి ఒక ఆశా జ్యోతిగా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆయన దేవాలయానికి వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి, ఎప్పుడూ మూయబడిన దేవాలయం తలుపులు ఆయన తెరిచి శుభ్రం చేసి ప్రార్థించడం మొదలుపెట్టారు. అనేక మంది ఆయన్ని హేళన చేసేవారు, అనేక మంది ఆయన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలాగైనప్పటికీ కూడా జాన్ మరీ వియానీ గారికి దేవుని మీద గొప్ప విశ్వాసం ఉండేది. కావున ఎప్పుడైతే ఆయన ప్రతిరోజు ఒక 16-18 గంటలు దివ్య సత్ప్రసాద ప్రభు ముందు పాప సంకీర్తన దగ్గర గంటల తరబడి కూర్చొని ప్రార్థించడం మొదలుపెట్టారో, ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది, ప్రార్థన వ్యక్తులను మార్చుతుంది, ప్రార్థన పరలోకానికి భూలోకాన్ని తెస్తుంది అన్నట్లుగా జాన్ మరీ వియానీ గారి జీవితంలో ఒక్కొక్కరు దేవాలయానికి రావడం మొదలుపెట్టి ఉన్నారు. ప్రియులారా, మొదటగా స్త్రీలందరూ వచ్చేవారు దేవాలయానికి, కొంతమంది పురుషులు ఆగిపోయేవాళ్ళు. ఎప్పుడైతే జనాలు ఆగిపోతే ఆయన ప్రతి పొలానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించేవాళ్ళు. ఆ రీతిగా అనేక మందిని దేవుని యొక్క ప్రేరణ ద్వారా ప్రార్థనలో నడిపించడం మొదలుపెట్టేవారు. ఈ రీతిగా ఆ ఆర్స్ పట్టణంలో ఒక్కొక్కరిలో గొప్ప మార్పు సంతరించుకుంది. ప్రియులారా, ప్రార్థన ఎప్పుడైతే ఆయన మొదలుపెట్టారో అనేక మంది ఆయన ప్రార్థనలో ఉన్న శక్తిని, ఆయన దగ్గర పాప సంకీర్తన చేసిన వాళ్ళు మారు మనసు పొందుకుండేవారు, మారు మనసుతో దేవుని ఆరాధించేవాళ్ళు. ఇదే వాళ్ళ జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. తర్వాత జాన్ మరీ వియానీ గారు రాత్రులు పడుకున్నప్పుడు సాతాను అనేక రకాలుగా శోధించేది, పెద్ద పెద్ద అరుపులతో ఉండేది. అలాగైనా ఆయన భయపడేవారు కాదు, ప్రార్థన విడవకుండా చేసేవారు. తరువాత ఎప్పుడైతే జాన్ మరీ వియానీ గారు ప్రార్థించడం చేస్తున్నారో అనేక మంది సాతాను గడగడలాడేది, అనేక మంది ప్రజల్లో పరివర్తన తీసుకువచ్చేవారు. అంతేకాకుండా జాన్ మరీ వియానీ గారు తరచుగా అనారోగ్యం పాలయ్యేవారు. అనారోగ్యం పాలవుతున్న దాన్ని లెక్క చేయకుండా పాప సంకీర్తన ఎడల ప్రత్యేకమైన భక్తిని కనపరుస్తూ గంటల తరబడి కూర్చునేవారు. ప్రియులారా, ఆయన ఒకటే చెప్తారు, దేవునికి మనం సర్వము సమర్పించుకుంటే ఆయనే మనల్ని చూసుకుంటారని. అదే చేశారు. జాన్ మరీ వియానీ గారి పేరు దశ దిశలా వ్యాప్తి చెందింది. పాపాత్ముల పరిశుద్ధులుగా మారారు. ఈలోగా అనారోగ్యం ఆయన్ని ముంచెత్తి ఆయన ఎప్పుడు మరణిస్తారో ముందుగానే తెలియజెప్పారు. ఇక వారం రోజుల్లో నేను మరణించబోతున్నానని చెప్పి పరమపదించి ఉన్నారు. కాబట్టి గురువులకే ఆదర్శప్రాయుడైన గురువు, ఆత్మల రక్షణ పట్ల భారము కలిగిన గురువు, ఇలాంటి గురువులు కావాలని రావాలని
ప్రార్థిద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.